హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే చికెను గోంగూర చేస్తున్నానండి. చికెను గోంగూర చేసే విధానం ఎలాగో నా స్టైల్లో చూపించేస్తాను. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్లో ఉప్పు, కారం, పొడి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకైతే పట్టించేసుకున్నానండి. ఇలా పట్టించుకున్న ముక్కల్ని 10 నుంచి 15 నిమిషాలు నాననిచ్చానమాట. ఈలోపు నేనైతే గోంగూరని శుభ్రంగా కడిగేసేసుకొని, ఇసుక ఉంటుందండి, 1-2 సార్లు గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న గోంగూరలో ఉప్పు, పసుపు, కారం వేసి గోంగూరను అయితే ఉడకపెట్టుకున్నానండి. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలాలు కలిపేసిన అన్నిటినీ కూడా వేసేసానండి. ఇలా మగ్గుతూ ఉండగా వాటరు ఇప్పుడే యాడ్ చేయకూడదండి. ముక్కలో నుంచి మనం వేసిన నూనెతోనూ ముక్క చాలా వరకు 50% ఉడుకుతుందన్నమాట. ఇప్పుడైతే మెదిపిన గోంగూరని, నేనేం మెదపలేదులేండి, ఊరినే గరిటతో తిప్పాను, అంతే ఉడికిపోయింది. 1/2 kg కాబట్టి నేను చాలా తక్కువ తీసుకున్నానండి. చికెన్ ఎక్కువగా లేదు కాబట్టి గోంగూర కూడా చాలా తక్కువగానే వేసుకున్నాను నేను. ఉడికేపాటికి ఇంకా తక్కువగా ఉంది. ఇట్లా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అండి, ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా మళ్ళీ దగ్గరికి వచ్చేసేలాగా, ఎందుకంటే చికెన్ ఉడకడం కోసం అన్నమాట. మొత్తం దగ్గరికి వచ్చేసే వరకు మళ్ళీ ఉడకపెట్టుకోవాలి కూరని. ఇప్పుడైతే కొంతసేపు నేను మూత పెట్టేస్తాను. మొత్తం కలిపేసుకున్నానండి గోంగూరని మసాలాల్లో. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే. ఇదిగోండి, వాటర్ మొత్తం ఇలా దగ్గరికి వచ్చేయాలి. మనం ఎంతైతే వాటర్ వేస్తామో ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట. వాటర్ కండెన్సీ ఉండకూడదండి కర్రీలో. ఓన్లీ కూర కలుపుకునేలా ఉండాలి. చూడండి ఎంత రుచిగా ఉందో, చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉందండి. కూరకు దగ్గరగా ఉందన్నమాట, కదలకుండాని. నేనైతే ఒకసారి టేస్ట్ చేసేసాను, కాలుతుంది, అయినా సరే సూపర్ అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చికెన్ గోంగూర ఫ్లేవర్తో సూపర్ అదిరిపోయింది అసలుగా. చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి.